గోరు చిక్కుడుకాయల్ని నారలంతా సైడ్ నారలు ఉంటాయి, అవన్నీ తీసి చిన్న ముక్కలు కట్ చేసుకొని గోరు చిక్కుడుకాయల్లో వాటర్ ములిగే వరకు వేసి 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని వాటర్లో నుంచి ఆ చిక్కుడుకాయల్ని సైడ్కి తీసి ఉంచండి. జీలకర్ర 1 స్పూన్, పచ్చిమిర్చి 3, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5 వేసి ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు. ఒకవేళ ఇలాగా దంచుకోండి, లేదా మిక్సీలోనైనా సరే వాటర్ ఏం లేకుండా పొడి పొడిగా అయ్యేటట్టుగా మిక్సీ పట్టుకోవచ్చు. వేరొక బాండ్లీలోని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపి 1 స్పూన్ అయ్యేటట్టుగా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా పొడి చేసాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని, ఈ పచ్చిమిర్చిని పొడి పొడిగా దంచుకున్నాం కదా, వీటిని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్, స్మెల్ బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ కూడా వేసుకోండి. వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసి మొత్తం కలుపుకోండి. ముందుగా ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయలని వాటర్లో తీసి ఉంచాం కదా, వాటిని అన్నిటిని కూడా వేసుకోవాలి. మొత్తం కలుపుకోండి. సాల్ట్ 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి, ఎందుకంటే ముందు ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. కారం 1 స్పూన్ ఫుల్గా వేసుకుంటున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి పొడి, కారం కొంచెం తగ్గించి వేసాను. 1 స్పూన్ ఫుల్గా వేసి మొత్తం కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు ఇలాగే మగ్గించాలి. ముందు ఉడికించినవి కాబట్టి మంచిగా ఫ్రై అయిపోతాయి, ఫాస్ట్గా కర్రీ కూడా రెడీ అయిపోద్ది. ఇదే విధంగా మొత్తం కలుపుకునేక దీంట్లో పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ 1 కప్పు వరకు వేసుకోవాలి. నేను పచ్చి కొబ్బరి తురిమి తీసుకున్నాను, ఇది 1 కప్పు వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకునేక మూత పెట్టి 5 నిమిషాల తర్వాత దీంట్లో మొత్తం గరం మసాలా పౌడర్ వేసాక 2 నిమిషాలు కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి మొత్తం కలుపుకోండి. ఇది అడుగు పడుతుంది, కొంచెం చూస్తూ మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలండి, ఎందుకంటే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి వేసిన తర్వాత కొంచెం అడుగు పడుతుంది. ఇలా కలుపుతూ ఇలా పొడి పొడిగా రెడీ అవుతుంది. చాలా టేస్ట్గా బాగుంటుంది. కొబ్బరి తురుము గోరు చిక్కుడుకాయ రెడీ అయిపోయినట్టేనండి. ట్రై చేయండి, చాలా టేస్ట్గా బాగుంటుంది.